హలో ఫ్లేవర్ ఫ్యూజన్స్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇవాళ అద్దిరిపోయి ఆంధ్ర చేపల పులుసు రెసిపీతో వచ్చేసాను. సో అందులో ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయలేదు. ఇన్ కేస్ మీరు కనుక వెయిట్ లూజ్ అవుదాం అనుకుంటే మీరు పక్కా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు అస్సలు రెగ్యులర్ చేపల పులుసుని మిస్ అవ్వరు. నేను చెప్పిన విధంగా యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి. సూపర్గా ఉండే కర్రీ గ్యారంటీ. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు తీసుకొని దోరగా వేయించండి. దానిలోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి మిరియాలు, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి మెంతులు, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి సోంపు వేసుకోవాలి. ఇప్పుడు 4 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఇట్లాగా డ్రై రోస్ట్ చేసుకోండి. మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే చేయండి, హై ఫ్లేమ్లో పెట్టద్దు, ఎందుకంటే పెడితే మాడిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే డ్రై రోస్ట్ అయ్యాక ఒక గుప్పెడు కరివేపాకుని తీసుకొని అది కూడా నీట్గా ఇలాగా వేయించుకోండి. మనకి ఎక్కువ రోజులు నిలవ ఉండాలి అంటే కరివేపాకులో పచ్చిదనం అంతా పోయి ఇలాగ క్రిస్పీగా అవ్వాలన్నమాట. సో మొత్తం ఇట్లాగా డ్రై రోస్ట్ చేశాక ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఎందుకంటే అదే ప్యాన్లో ఉంచారనుకోండి అది మాడిపోతుందన్నమాట స్పైసెస్ అన్నీ. అందుకని వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాతే మీరు మసాలా చేసుకోవాలి. ఓకేనా? కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక బ్లెండర్ తీసుకొని, అంటే ఏదైనా మిక్సీ కానీ ఏదైనా బ్లెండర్ తీసుకొని మొత్తం మన స్పైసెస్ అన్నీ ట్రాన్స్ఫర్ చేసుకొని నీట్గా బ్లెండ్ చేసుకోండి. మన మసాలా రెడీ అయిపోతుంది. సో ఇది ఒక గేమ్ చేంజర్ మసాలా అండి. 1 టేబుల్ స్పూన్ ఈ మసాలా వేసి చూడండి, ఫిష్ కర్రీ జాతకం మారిపోతుంది. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఒక బౌల్లో ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని ఒక కప్ హాట్ వాటర్ వేడి నీళ్లు పోసి నానబెట్టండి. నేను ఒక 7 చేప ముక్కలకు సరిపడా ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, ఒక టొమాటో తీసుకున్నాను, 4 చిల్లీస్ తీసుకున్నాను, అంటే మిరపకాయలు. ఇవన్నీ కట్ చేసుకొని ఒక చిన్న బ్లెండర్లోకి తీసుకొని మొత్తం వేసుకోవాలన్నమాట. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేయండి. ఇప్పుడు ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి బ్లెండ్ చేసి పేస్ట్ లాగా తయారు చేయండి. ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఇప్పుడు దాని రసం బయటికి తీయాలన్నమాట. ఆ మిగిలిపోయిన పల్ప్ ఏదైతే ఉందో పారేసేయండి. సో నీట్గా టామరిన్ జ్యూస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఫిష్ కర్రీ తయారు చేసుకుందాం. ఒక పాట్ తీసుకొని మనం పేస్ట్ చేసిన ఆనియన్ పేస్ట్ వేసుకుందాము. మిగిలిపోయిన ఆనియన్ పేస్ట్ అంతా వాటర్ కొంచెం పోసి ఇలా అంటే వచ్చేస్తుంది. దానిలోకి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, ఇందాక తీసిన చింతపండు రసం, మనం తయారు చేసుకున్న మసాలా ఒక 1 టేబుల్ స్పూన్ వేసి నీట్గా కలుపుకోండి. ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఒక 1 టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి చక్కగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇప్పుడు ఒక 1 కప్ కొత్తిమీర వేసి బాగా మరగనివ్వాలన్నమాట. చక్కగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. సో ఈ పులుపు పోవటానికి ఏం చేస్తామంటే 2 టీ స్పూన్స్ వచ్చి బెల్లం వేయాలండి. మనం పులుపు బ్యాలెన్స్ అవ్వాలి అంటే బెల్లం కంపల్సరీగా వేయాలి. లేకపోతే మీరు బెల్లం తినద్దు అనుకుంటే మంక్ ఫ్రూట్ కూడా వేసుకోండి, పర్వాలేదు. ఇప్పుడు నేను మీడియం సైజ్ కట్ చేసిన 7 చేప ముక్కలు సాల్మన్ ఫిష్ తీసుకున్నాను. అది ఫ్యాటీ ఫిష్ అనమాట, చాలా హెల్దీ. సో మీరు ఏ ఫిష్ తీసుకోవడం మీ ఇష్టం అండి. నాకు సాల్మన్ అవైలబుల్గా ఉంది, నేను సాల్మన్ ఫిష్ తీసుకున్నాను. ఒక్కసారి ఫిష్ పెట్టిన తర్వాత మీరు ఏ గరిట పెట్టకూడదు. ఓకేనా? నేను తిప్పినట్లే తిప్పాలన్నమాట. ఇట్లాగా స్టిర్ చేసుకోండి, పాట్ని ఇట్లా తిప్పుతూ ఉండాలి. లేదు గరిట పెట్టారు అంటే ముక్కలన్నీ చెదురు అయిపోతాయి. ఓకేనా? ఇలాగ ఒక 30 మినిట్స్ కుక్ చేయాలి మీడియం ఫ్లేమ్లో. ప్రతి 10 నిమిషాలకి ఇలా తిప్పాలి, అడుగంటకుండా ఉండాలి అంటే. ఓకేనా? ఇప్పుడు మనం ఎక్కడ ఆయిల్ వేయకపోయినా కూడా ఆయిల్ తేలింది చూసారా, అది సాల్మన్ ఫిష్ నుంచి వచ్చిన ఆయిల్ అనమాట. సో ఆ ఆయిల్ తేలటం ఒక్కటే మన సైన్ కర్రీ రెడీ అయిపోయిందని. మంచిగా కర్రీ నెక్స్ట్ డే తిన్నారు అంటే అద్దిరిపోయే టేస్ట్ ఉంటుంది. నేనైతే గ్యారంటీ ఇస్తున్నాను. మీరు హ్యాపీగా ఒక 150 గ్రామ్స్ బాస్మతి రైస్ కానీ ఏదన్నా లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న రైస్ కానీ కుక్ చేసుకొని చక్కగా ఒక 2 సాల్మన్ ఫిల్లెట్స్ పెట్టుకొని ఈ కర్రీ వేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు అస్సలు మిస్ అయ్యారన్న ఫీలింగ్ కూడా ఉండదు. వెయిట్ లూజ్ అవుతున్నాము, అరే తినలేకపోతున్నాము అని అస్సలు అనుకోవద్దు.
చక్కగా మనం నచ్చిన ఫుడ్ తింటూ కూడా వెయిట్ లూజ్ అవ్వచ్చు. జస్ట్ ఆల్టర్నేటివ్స్ చూసుకోవాలంతే. ఓకేనా? మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే కమెంట్ చేయండి. ఒకవేళ మీరు ఈ రెసిపీ ట్రై చేసి మీకు నచ్చితే కనుక ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.